ఈ రోజు మనము బీడ్స్ కలెక్షన్ చూడబోతున్నాము. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ హావ్ ఎ లుక్. సో హియర్ ఈస్ బ్యూటిఫుల్ పర్ల్ సెట్ అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే బంచ్ ఆఫ్ పర్ల్స్, స్టార్టింగ్ నుంచి బంచ్ ఆఫ్ పర్ల్స్, మధ్య మధ్యలో మనకి అక్కడక్కడ గోల్డ్ బీడ్స్ కూడా ఉన్నాయి. అండ్ అలానే కొంచెం కిందికి మనం రాగానే హియర్ యూ కెన్ ఫైండ్ గ్రీన్ ఎమరల్డ్స్, గ్రీన్ కలర్ లో ఉన్న ఎమరల్డ్స్. అండ్ దీస్ ఆర్ అటాచ్డ్ టు నగిషి బాల్స్, యాంటిక్ ఫినిషింగ్ లో ఉన్నాయన్నమాట. దీస్ ఆర్ యాంటిక్ నగిషి బాల్స్. మనకి ఈ డిజైన్ చూసినట్టయితే యూ కెన్ జస్ట్ ఫైండ్ క్యూట్ ఫ్లవర్ కింద. దిస్ ఇస్ అటాచ్డ్ విత్ అగైన్, అంటే మనకి ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే యాంటిక్ ఫినిషింగ్ లో ఇచ్చారు. అండ్ దెన్ అగైన్ యూ హ్యావ్ గ్రీన్ ఎమరల్డ్స్, మళ్ళీ with all the bunch of pearls with golden beads here and there. And then we come to the locket. Chain anta oka beauty ante locket has enhanced the beauty of the chain anamata. So if you see manaki first starting with the moissanite stone. So here meeku madhyalo edaithe kanipistundo that is fixed with two beautiful peacocks here and there. సో ఈ కార్నర్ కి ఆ కార్నర్ కి బ్యూటిఫుల్ పికాక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు మొత్తం చూసినట్టయితే కృష్ణుడికి ఒక గొడుగు లాగా ఇక్కడ ఈ గొడుగు డిజైన్ లో ఉంది. అండ్ ఇక్కడ కూడా లుక్ ఎట్ లార్డ్ కృష్ణ. దిస్ లాకెట్ ఈజ్ అగైన్ హ్యాండ్ మేడ్ అనమాట. సో మనకి లాకెట్ ఏదైతే ఉందో దిస్ ఇస్ డీప్ నగిషి. అండ్ అగైన్ మనకి కృష్ణుడి తర్వాత కూడా యూ కెన్ ఫైండ్ ఇక్కడ టూ పికాక్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద డీటెయిలింగ్ ఆఫ్ ద లాకెట్ అనమాట. సో ఇక్కడ అగైన్ వీ హ్యావ్ టూ పికాక్స్ అండ్ అక్కడ మళ్ళీ వీ హ్యావ్ రూబీ స్టోన్స్. అండ్ మనం కిందికి వచ్చేస్తే ఇంకా డౌన్ పార్ట్కి వచ్చేస్తే యూ హ్యావ్ ఫైవ్ మొజనైట్ స్టోన్స్ అనమాట, విచ్ ఆర్ అగైన్ హ్యాంగ్డ్ విత్ ఎమరల్డ్స్ అండ్ లోరియల్ పర్ల్స్. So these pearls give a different look to any of the jewelry, any of the ornament anamata. Pearls manam veskunnamo ante adoka different combination. Ade pearls ki manam gold add cheste inta beautiful output untundi. So ikkada manaki mottam beads unnayi and the design is so beautiful. మళ్ళీ మీకు అదే చైన్ మొత్తం అంతా కూడా పర్ల్స్, ఎమరల్డ్స్ అండ్ యాంటిక్ నగిషి బాల్స్ తో ఫినిషింగ్ వచ్చింది. దీనికి కూడా మనకి ఇయర్ రింగ్స్ లేవు. దీనికి ఒకవేళ మీరు ఇయర్ రింగ్స్ పేర్ చేసుకోవాలనుకుంటే కనుక ఎనీ ఆఫ్ ది యాంటిక్ ఫినిషింగ్ లో ఉన్న ఇయర్ రింగ్స్ మీరు దీనికి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ దీనిది వచ్చేసి మనకి దిస్ ఇస్ 22 క్యారెట్స్ గోల్డ్ అనమాట. వీడియోలో చూస్తుంటే యూ మైట్ హ్యావ్ ఫీల్ ఇట్ ఇస్ సో హెవీ అని, బట్ ఇట్ ఇస్ సో లైట్ వెయిట్. ద లాకెట్ ఇస్ సో లైట్ వెయిట్. సో దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 81.120 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 40.006 గ్రామ్స్. అండ్ దిస్ ఇస్ 22 క్యారెట్స్ గోల్డ్. ఇంత బ్యూటిఫుల్ హారం కనుక మీ మెడలో మీరు వేసుకోవాలి అనుకుంటే ఇంకా లేట్ చేయకుండా దీని స్క్రీన్ షాట్ తీసేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి మీరు పంపించేసేయండి. లేదు స్టోర్కి వచ్చి తీసుకుందాం అనుకున్నా సరే యూ కెన్ జస్ట్ విజిట్ ద స్టోర్ అండ్ మీరు స్టోర్కి వచ్చి ఈ స్క్రీన్ షాట్ చూపిస్తే కనుక మా వాళ్ళు మీకు దీనికి కావాల్సిన మోర్ డీటెయిలింగ్ కూడా చేస్తారు. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. దిస్ ఇస్ ఆల్ హ్యాండ్ మేడ్. దిస్ ఇస్ నాట్ క్రాఫ్టింగ్ అనమాట. ఇక్కడ మనకి హారం స్టార్టింగ్ లో యూ హ్యావ్ గాట్ అ బ్యూటిఫుల్ ఎలిఫెంట్. ఇక్కడ జస్ట్ లుక్ ఎట్ ది ఎలిఫెంట్. ఆ ఒక్క పార్టే చాలా 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 యూనిక్ గా, చాలా యాంటిక్ గా ఉంది. ఎలిఫెంట్ కింద మనకి దీస్ ఆల్ ఆర్ జపాన్ కోరల్స్ అనమాట. దీని ఫినిషింగ్ కూడా ఎలా ఇచ్చారు చూడండి. కింద మొత్తం లీవ్స్ వచ్చాయి అండ్ ఇక్కడ ఒక 5 లేయర్స్ ఆఫ్ చైన్స్ ఉన్నాయి మనకి. జస్ట్ ఒక డీటెయిలింగ్ ఒక చైన్ ది తీసుకుందాము. సో దీని డీటెయిలింగ్ చూడండి. మనకి గోల్డెన్ డీడీ బాల్స్ వచ్చాయి. డీడీ బాల్స్ వచ్చి అగైన్ యూ హ్యావ్ సౌత్ సీ పర్ల్స్, మొత్తం గుత్తపూసలు అంటే ఒక బంచ్ ఆఫ్ పర్ల్స్ ఉన్నాయి. అండ్ దెన్ అగైన్ మనకి యాంటిక్ డీడీ బాల్స్, మళ్ళీ బంచ్ ఆఫ్ పర్ల్స్. అంటే ఈ డిజైనింగ్ చూడండి, దీని వల్ల ఇట్ హ్యాస్ గివెన్ అ డిఫరెంట్ లుక్ అనమాట. అండ్ వెన్ వీ కమ్ డౌన్ మనకి ఇక్కడ ఫినిషింగ్ ఎలా అయితే ఒక ఎలిఫెంట్ కి కింద జపాన్ కోరల్ వచ్చిందో ఇక్కడ కూడా ఒక ఎలిఫెంట్ కి జపాన్ కోరల్ ఉంది. అండ్ ఇదే డిజైన్ అటు సైడ్ కూడా సేమ్ ఫాలోడ్. బట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద లాకెట్ ఆఫ్ దిస్ నెక్ పీస్. ఇక్కడ మొత్తం హ్యాండ్ కార్వింగ్ అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక బ్యూటిఫుల్ లైక్ ఫ్లవర్స్ చూడండి, చిన్న చిన్న సైజెస్ లో, పెద్ద పెద్ద సైజెస్ లో ఫ్లవర్స్. మళ్ళీ ఆ ఫ్లవర్స్ పైన పర్ల్స్ అక్కడెక్కడ పర్ల్స్ పెట్టారు. అండ్ పైన మనకి 3 జపాన్ కోరల్స్ ఉన్నాయి. మీరు ఈ మధ్యలో పార్ట్ చూసినట్టయితే దిస్ ఇస్ గజలక్ష్మి. ఎంత అందంగా అంటే లక్ష్మి, మనం జనరలీ లక్ష్మీ దేవతని పూజిస్తూ ఉంటాము. కానీ ఇలాంటి లక్ష్మిని చూసిన తర్వాత ఈ లక్ష్మికే కొన్ని మనీ ఇచ్చి మనం ఆ లక్ష్మిని మన ఇంటికి
తెచ్చుకోవాలి అని అనిపిస్తుంది. దిస్ ఈస్ హ్యాండ్ కార్వింగ్ అనమాట. అండ్ మీరు వెనకాల చూసినట్టయితే ఐ హ్యావ్ టు మెన్షన్ దిస్ పార్ట్. దీస్ ఆర్ ఎమ్థిస్ట్ స్టోన్స్. ఎంత ప్రాపర్ గా ప్లేస్ చేశారు చూడండి. అండ్ మీకు ఇక్కడ వెనక సైడ్ చూస్తేనే తెలుస్తుంది దట్ దిస్ ఇస్ ప్యూర్లీ హ్యాండ్ మేడ్, దిస్ ఇస్ నాట్ క్రాఫ్టింగ్ థింగ్. అండ్ దాని కింద ఫినిషింగ్, ద వే దే గేవ్ ద ఫినిషింగ్ ఇస్ సో అమేజింగ్. అందుకే కోరల్స్ లో మన దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్ ఆర్ సో స్పెషల్ రిగార్డింగ్ ఆల్ దీస్ యూనిక్ పీసెస్ అనమాట. మనకి ఇక్కడ ఎక్కడైతే పర్ల్స్ మొత్తం బంచెస్ లో వచ్చాయో ఇక్కడ కూడా డౌన్ లో వి షేప్ లో అవే బంచ్ ఆఫ్ పర్ల్స్ ఉన్నాయి. సో జస్ట్ లుక్ ఎట్ దిస్. ఎంత ఎలిగెంట్ అంటే అంత ఎలిగెంట్గా ఉన్నాయి. నేను ఇది సెట్ ఎప్పుడైతే వేసుకున్నానో దెన్ ఓన్లీ ఐ ఫెల్ట్ మై సెల్ఫ్ యాజ్ అ ప్రిన్సెస్. దీని ఇంపార్టెన్స్ అంటే మీరు ఎప్పుడైతే ఒక జ్యువెలరీని చూస్తారో చూసుకున్నప్పుడు మీకు ఒకలా కనిపిస్తుంది, బట్ వెన్ యూ వేర్ ఇట్ అప్పుడే దాని అసలైన అందం తెలుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎంత క్లియర్గా ఉంది చూడండి. లక్ష్మీదేవత మధ్యలో కూర్చున్నప్పుడు కానివ్వండి, ఆ సైడ్స్లో ఎలిఫెంట్స్ కానివ్వండి, ఈ పైన గోపురం కానివ్వండి, అండ్ ద డీటెయిలింగ్ ఈజ్ ఆల్సో so clear. అండ్ దీన్ని మీరు పర్చేస్ చేసుకోవాలనిపిస్తే కనుక జస్ట్ టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. నెంబర్ మీకు ఆల్రెడీ అక్కడ మేము డిస్క్రిప్షన్లో షేర్ చేసాము, అండ్ అలానే యూ కెన్ ఫైండ్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్ ఆల్సో. సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఇయర్ రింగ్స్. ఇంత బ్యూటిఫుల్ నెక్ పీస్కి ఎంత బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చాయి చూడండి. ద స్టడ్ పార్ట్ యూ హ్యావ్ దిస్ ఫ్లవర్ అనమాట. ఆ ఫ్లవర్కి మనకి హ్యాంగింగ్లో ఒక స్క్వేర్లో మనకి అగైన్ బ్యాక్ సైడ్ మీరు చూసినట్టయితే ఎమ్థిస్ట్ స్టోన్స్ అనమాట ఇన్ గ్రీన్ కలర్. సో ఎంత ఈక్వల్ గా ఫినిషింగ్ లో ఫిక్స్ చేశారు చూడండి. నోవేర్ యూ కెన్ ఫైండ్ ఏదైనా ఒక లైన్ ఆఫ్ దీస్ ఆర్ ఎనీ ఆఫ్ ద రో ఈజ్ లూజ్ అనేది లేదు. ద ప్రాపర్ ఫినిషింగ్ అంటే బ్యాక్ సైడ్ ఒక కర్టన్, గ్రీన్ కర్టన్ టైప్ ఫినిషింగ్ వచ్చింది. అండ్ ఒక స్క్వేర్ లోపల అగైన్ యూ కెన్ ఫైండ్ గజలక్ష్మి. అండ్ దాని డ్రాప్లెట్స్ మీరు చూస్తే కనుక కింద హ్యాంగింగ్స్ లో కూడా పర్ల్ తో ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ అగైన్ దిస్ ఈస్ ఇన్ ద సేమ్ ఫార్మ్. అంటే ఈ సెట్ కి దీస్ ఆర్ ది పర్ఫెక్ట్ ఇయర్ రింగ్స్ అని మనము అనుకోవచ్చు. ఎస్, మనకి ఇయర్ రింగ్స్ లో వీ డోంట్ హ్యావ్ జపాన్ కోరల్స్ బికాస్ ఇందులో అంటే కోరల్స్ ఆర్ సచ్ స్టోన్స్ వేర్ మనం కొన్ని అంటే ఎక్కడైతే యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేస్తేనే దాని ఎలిగెన్సీ అనేది బయటపడుతుంది. కాబట్టి మనం ఓన్లీ నెక్ సెట్ లోనే జపాన్ కోరల్స్ ఆర్ యూజ్. అండ్ దీని ఫర్దర్ డీటెయిలింగ్ మీకు కావాలి లేదా దీని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి అంటే కనుక దీని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి మీరు స్క్రీన్ షాట్ షేర్ చేసేసేయండి. అండ్ అలానే ఇంకా ఏదైనా ఫర్దర్ డీటెయిల్ కావాలన్నా సరే యూ కెన్ జస్ట్ పింగ్ us ఆన్ ద వాట్సాప్ నెంబర్ విచ్ ఈస్ ఆన్ ద స్క్రీన్ అండ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రోడక్ట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఒక గోల్డెన్ లీఫ్ బార్, దే హ్యావ్ గివెన్ లీఫ్ బార్ అనమాట. ఇక్కడ 7 హుక్స్ అనమాట, 7 రింగ్స్ ఉన్నాయి మనకు. ఆ 7 రింగ్స్ లో జస్ట్ గో విత్ దిస్ డీటెయిలింగ్. ఎమరాల్డ్ విత్ 2 పర్ల్స్, లోరియల్ పర్ల్స్ లాగా లైక్ చిన్న చిన్న పర్ల్స్ అనమాట. మనం గుత్తపూసలు ఏవైతే ఉంటాయో అవి అక్కడక్కడ ఇచ్చి అండ్ దెర్ ఈస్ అనదర్ గోల్డ్ డిడి బీడ్స్ అనమాట ఇక్కడ. అండ్ మళ్ళీ మనకు అదే ఎమరాల్డ్ మళ్ళీ ఫాలోడ్ బై ద నెక్స్ట్ లైన్ అనమాట. అండ్ అలా మనకి ఇక్కడ కొన్ని లేయర్స్ ఉన్నాయి. దాని కింద ఒక బ్యూటిఫుల్ లాకెట్. సో I have to mention this as a locket. Just look at the pink stone. This is Russian pink stone and ఇది మొత్తం హ్యాండ్ క్రాఫ్టెడ్ అనమాట. సో దిస్ ఇస్ హ్యాండ్ మేడ్ గోల్డెన్ లాకెట్ విత్ అ పింక్ రష్యన్ స్టోన్. సో మనము ఈ డిజైన్ ఇట్ ఈస్ సో యూనిక్. జస్ట్ ఇట్ లుక్స్ లైక్ అ ఫ్లవర్ అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ద స్టోన్ హ్యాస్ బిన్ ప్లేస్డ్, ద కాంబినేషన్ ఎమరాల్డ్ గ్రీన్ కి ఈ లైట్ పింక్ ఇవ్వడం కానివ్వండి. అండ్ అక్కడక్కడ మనకి ఇదంతా మీరు చూసినట్టయితే లీఫ్ షేప్ లో ఉంది. లీవ్ కి అక్కడక్కడ ఫ్లవర్స్, పర్ల్స్ అండ్ గోల్డెన్ బీడ్స్ ఆల్సో. ఇంత బ్యూటిఫుల్ లాకెట్ కి అగైన్ మనకి ద ఓవరాల్ చైన్ అనేది మొత్తం బీడ్స్, పర్ల్స్ అండ్ గోల్డెన్ డీడీ బార్స్ లో ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎమరాల్డ్ షేప్ కూడా ఇక్కడ నుంచి స్మాల్ ఎమరాల్డ్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ గోల్డెన్ బార్స్ కూడా స్మాల్ ఉన్నాయి, ఇక్కడ కొంచెం బిగ్. అండ్ ఇక్కడ మిడిల్ పార్ట్ ఆఫ్ ద చైన్ మీరు చూసినట్టయితే బిగ్ ఎమరాల్డ్స్ ఉన్నాయి. జస్ట్ లుక్ ఎట్ దిస్ హౌ ఎలిగెంట్ ఇట్ లుక్స్. అండ్ నేను ఎప్పుడైతే ట్రై చేశానో ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్. అండ్ ఈ నెక్ పీస్ ఒక ఎత్తు అయితే దీనికి పేరప్ చేసిన ఇయర్ రింగ్స్ ఆర్ సో అమేజింగ్. జస్ట్ లుక్ ఎట్ దిస్. ఒక
పెద్ద ఫ్లవర్ లైక్ మన ఇయర్ ని మొత్తం కవర్ చేసేటట్టు ఒక బ్యూటిఫుల్ సింగిల్ ఫ్లవర్ విత్ ఆల్ ద పెటల్స్ ఆర్ ఫిల్డ్ విత్ అగైన్ స్వరోస్కీ స్టోన్స్. సో మనకి ఇయర్ రింగ్స్ లో మధ్యలో పింక్ రష్యన్ స్టోన్ ఉంది. దీని డ్రాప్లెట్ మీరు డీటెయిలింగ్ గా ఒక్క డ్రాప్లెట్ తీసుకుంటే మీకు తెలుస్తుంది. జస్ట్ లుక్ ఎట్ దిస్, మనకి ఇక్కడ పర్ల్స్ అండ్ కింద మనకి అగైన్ ఎమరాల్డ్. ఈ డ్రాప్లెట్స్ తోనే ఇయర్ రింగ్స్ కి ఒక అమేజింగ్ లుక్ వచ్చింది. జస్ట్ లుక్ ఎట్ దిస్. అంటే ఈ హారానికి మనం సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టడం కంటే ఆ సింపుల్ కి కొంచెం ఎలిగెన్సీ ఇచ్చి డిజైన్ చేసిన ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. మీరు ఇవి ఎక్కడ చూసినా సరే మీకు దొరకవు. దీస్ ఆర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఆఫ్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్. లేదు నాకు చైన్ కాదు, ఐ జస్ట్ వాంట్ టు బై ద ఇయర్ రింగ్స్, దే లుక్ సో బ్యూటిఫుల్ అంటారా? సో లెట్ మీ టెల్ యూ ది గ్రాస్ వెయిట్ ఆఫ్ ద ఇయర్ రింగ్స్. ఇట్ ఈస్ 27.050 grams and the net weight is 23.793 and the earrings are 22 karat gold అనమాట. సో ఇంత అమేజింగ్ ఇయర్ రింగ్స్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ జస్ట్ టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ ద ఇయర్ రింగ్స్. లేదు నాకు మొత్తం సెట్టే కావాలి అన్నా సరే జస్ట్ టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండ్ యూ కెన్ సెండ్ ఇట్ అస్ ఆన్ వాట్సాప్ నెంబర్ మీరు స్క్రీన్ పైన షేర్ చేసాము. యూ కెన్ జస్ట్ హ్యావ్ అ లుక్ ఆన్ ఇట్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రోడక్ట్. మీరు చూసినట్టయితే దీస్ ఆల్ ఆర్ రష్యన్ పింక్ స్టోన్స్. ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్. జనరల్లీ మనకి పింక్ చూడగానే మనకి లోటస్ గుర్తొస్తుంది కదా. సో ఇది కూడా ఎస్పెషల్లీ అదే డిజైన్ లో తీసుకున్నారనమాట. ఐ షో యూ ద లోటస్ డిజైన్ లేటర్, బట్ ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ దిస్. కలర్ కాంబినేషన్ చూడండి, పింక్ విత్ లావెండర్. ఇంత బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ యూ మైట్ హ్యావ్ ఆస్క్ ఈ బార్ ఎందుకుంది అనే డౌట్ కొందరికైనా రావచ్చు. దిస్ ఈస్ మనకి ఈ ఎప్పుడైతే చైన్ వేసుకుంటామో ఇది ఇట్లా ఓవర్లాప్ అవ్వకుండా ఉండడానికి మనకి బార్స్ పెడతారనమాట, చిక్కు పడకుండా ఉండడానికి. అండ్ దెన్ దిస్ ఇస్ ద ఫ్లో ఫ్రమ్ టాప్ టు బాటమ్. అండ్ ఇక్కడ మనకి ఫినిషింగ్ లో ఎడ్జ్ లో మనకి ఒక బ్యూటిఫుల్ లోటస్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ ఎనామిల్ పెయింట్ కూడా ఉంది. అండ్ స్వరోస్కీ స్టోన్స్ ఉన్నాయి, అట్లనే మొజనైట్ కూడా ఉన్నాయి. యూ కెన్ సీ ద లోటస్ హియర్ అండ్ ఐ కెన్ సీ అ బ్యూటిఫుల్ బటర్ఫ్లై ఆల్సో. లైక్ ఇది నాకు ఈ షేప్ బటర్ఫ్లై లాగా కూడా కనిపిస్తుంది. దిస్ ఈస్ లైక్ చూసిన వాళ్ళకి అంటే ఎవరికి ఎలా కనిపిస్తుందో అలా అనమాట. నాకైతే ఇది రెండు బటర్ఫ్లై అండ్ లోటస్ రెండిట్లాగా కనిపిస్తుంది. లెట్స్ గో టు ద డీటెయిలింగ్ ఆఫ్ ద లాకెట్. సో లాకెట్ లో మనకి రష్యన్ పింక్ బీట్స్ ఉన్నాయన్నమాట. దిస్ అవుటర్ పార్ట్, ది అవుటర్ పార్ట్ మొత్తం రష్యన్ పింక్ బీట్స్ ఉన్నాయి. అండ్ అక్కడక్కడ మనకి ఇక్కడ ఏదైతే సెకండ్ లైన్ ఉందో దోస్ ఆర్ స్వరోస్కీ స్టోన్స్. అండ్ మీరు ఇక్కడ ఇది ఈ బిట్ మధ్యలో పార్ట్ చూసినట్టయితే యూ కెన్ ఫైండ్ ఇట్ యాజ్ అ లోటస్ అండ్ యూ కెన్ ఫీల్ ఇట్ యాజ్ అ బటర్ఫ్లై ఆల్సో. అండ్ జస్ట్ లుక్ ఎట్ దిస్. ఈ అవుటర్ పార్ట్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ఆల్ ఫిల్డ్ విత్ మొజనైట్ స్టోన్స్. అండ్ మనం ద హ్యాంగింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యూటిఫుల్ బుటాస్ విత్ రష్యన్ ఎమరాల్డ్స్ అండ్ రష్యన్ పింక్ బీడ్స్, లైక్ రష్యన్ పింక్ బీడ్స్ అండ్ రష్యన్ ఎమరాల్డ్ బీడ్స్ తో మొత్తం మనకి లాకెట్ అంతా కూడా డిజైన్ చేశారనమాట. సో దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. దీని ఇయర్ రింగ్స్ గురించి మనం మాట్లాడితే దీస్ హ్యావ్ గాట్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. మనకి లాకెట్ లో ఏవైతే చిన్న బుటాస్ వచ్చాయో ఆ సైజ్ లోనే మనకి చిన్న బుటా ఉంది హ్యాంగింగ్ లో, విచ్ ఈస్ అగైన్ ద డ్రాప్లెట్స్ ఆఫ్ ద బుటా ఆర్ విత్ రష్యన్ ఎమరాల్డ్ బీడ్స్ అండ్ రష్యన్ పింక్ బీడ్స్. The stud part is a beautiful lotus with Swarovski stones and a little of enamel. మనకు లోటస్ హైలైట్ అవ్వడానికి లోటస్ పార్ట్ ఏదైతే ఉందో దానికి మొత్తం ఎనామిల్ ఇచ్చారు. అలానే మనకి ఇక్కడ మొజనైట్ స్టోన్స్. సో బేసికలీ ఈ హారం గురించి మాట్లాడితే ఇట్ ఈస్ ఆల్ టోటలీ ఫిల్డ్ విత్ మొజనైట్ స్టోన్స్, రష్యన్ ఎమరాల్డ్ బీడ్స్, రష్యన్ పింక్ బీడ్స్ అండ్ a little enamel to just elevate it. సో ఇంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మీరు కొనాలి అనుకుంటున్నారా? అయితే దీని స్క్రీన్ షాట్ తీయండి, వాట్సాప్ కి చేయండి, మీ సొంతం చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి మంచి కలెక్షన్స్ తో మళ్ళీ మీ ముందుంటాము. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్.